హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చామగడ్డ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా? ఓసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. చామగడ్డతో చాలా రకాలు చేయొచ్చు, కానీ ఇలా ఒకసారి పులుసు ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఒక 1/2 kg చామగడ్డలను నీట్గా కడిగి పెట్టుకుందాం. ఇలా నీట్గా మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక 2-3 సార్లు వాటర్లో మంచిగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని, ఇప్పుడు ఒక కడాయిలో నీళ్లను వేడి చేసుకొని అందులో ఈ చామగడ్డలను ఉడకబెట్టుకోవాలి. ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఉడకబెట్టుకుందాం. ఒక 10-15 నిమిషాల్లో ఇవి ఉడికిపోతాయి. మెత్తగా ఉడికినాయా లేవో చూసుకొని ఇప్పుడు మనం వాటిని అట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటికి జిగురు అనేది ఉంటుంది, నీట్గా చూసుకుంటూ మనం క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్లో మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న అన్ని చామగడ్డలని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం వండుకోవడానికి రెడీ చేసుకుందాం. ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసి కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చామగడ్డ పులుసు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఉల్లిగడ్డలను కూడా వేసుకొని, అలాగే 2-3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఎల్లిగడ్డను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి ఇందులో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ను కూడా వేసుకుందాం. ఇవి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పును వేసి ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేస్తే ఉల్లిగడ్డ త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ ఉల్లిగడ్డ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. చూస్తురుగా ఫ్రెండ్స్, ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపుని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 2 టమాటాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 టమాటాలు మాత్రమే వేయండి. మేము 1/2 kg తీసుకున్నాం కాబట్టి 2 టమాటాలనే వాడుతున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న చామగడ్డలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి నీట్గా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారంని కూడా మనం వేసుకుందాం. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు కారం వేసుకోండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం. ఈ ముక్కలకి కారం అంతా పట్టేలాగా ఇప్పుడు మనం నీట్గా మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకును కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ముక్కలకి కారం అనేది పట్టేలాగా నీట్గా మెల్లమెల్లగా మంట లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టి కలుపుకుందాం. ఇలా మొత్తం ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చింతపండుని ఫస్టే నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు అనేది ఇందులో పోసుకుందాం. ఈ చామగడ్డకి చింతపులుసు పోస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇప్పుడు ఇందులో చింతపులుసు పోయండి. ఇప్పుడు అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కళ్యామాకు, కొత్తిమీరాకు కూడా వేసుకొని ఉడకబెడదాం. ఇలా నీట్గా మంచిగా ఉడుకుతుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే, సింపుల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చామగడ్డ చింతపులుసు. ఓసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగా